ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఉన్న చామంతి పువ్వులు వెరైటీ చామంతులు ఉన్నాయి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది డాలియా, ఇది జినియా. చూడండి జినియా ఎన్ని పువ్వులు. ఇది చందనం కలర్వి చూడండి. చామంతి చూడండి. మీకు ప్లాంట్ అంటే మొక్కలు ఎక్కువ కావాలంటే కటింగ్స్తో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇవి ఎంత గుత్తుగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా గుత్తుగా కావాలంటే మంచిగా కేరింగ్ అని తీసుకోవాలి. ప్లాంట్కి మాత్రం ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండాలి. అలాగా 1 వీక్కి ఒకసారి అలాగే వేస్తూ ఉండాలి. అయితే మీకు ఇలా గుత్తుగా పువ్వులు అనేవి పూస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి, కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. చూడండి చిన్న కుండీలోనే వేసా కానీ ఎంత అందంగా ఉన్నాయి పూసే పువ్వులు అనేవి. కలర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇవి వచ్చేసి రోజ్, ఆరెంజ్ కలర్ రోజ్. ఇవి వచ్చేసి గుత్తు గులాబీ. ఇవి కూడా కటింగ్స్తో మీరు పెంచుకోవచ్చు. ఇవి కూడా చూడండి చామంతి ఎంత బాగుంది. ఇంకా ఇప్పుడు చామంతి పువ్వుల సీజన్ లాస్ట్ అయి వస్తుంది కదా మనకి. ఇప్పుడు కింద చిన్న చిన్న చెట్లు అనేవి లేవస్తే అవి మనం మరో ఇయర్కి ఉంచుకోవచ్చు. అది చూడండి ఇంకో ఇయర్కి కూడా మనకి పనికి వస్తాయి అవి. చూడండి ఇవి కూడా, ఇది ఒక వెరైటీ ప్లాంట్ చామంతి. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ కిందన చాలా ప్లాంట్స్ లభిస్తే అలా మనం అవి సేవ్ చేసుకోవచ్చు ఇంకో ఇయర్కి. ఇవి వచ్చేసి జినియా చూడండి ఎంత పెద్ద పువ్వులు. ఈ వైట్ చూడండి ఎంత బాగున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. నేను వీటికి ఫర్టిలైజర్స్ అనేది ఒక 3 డేస్కి ఒకసారి రైస్ వాటర్, ఇంకా ఆరెంజ్ పీల్స్ ఉంటాయి ఆ వాటర్, మనం ఏ ఫ్రూట్స్ తింటాం కదా ఆ వేస్ట్ ఉంటే అవి పడేయకుండా బయట మనం మొక్కలకి అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. ఇది వైట్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ నేను కటింగ్స్తో కూడా కొన్ని కటింగ్స్తో పెట్టానండి. ఇవి లేగుస్తున్న చెట్టు కిందన ఇవి చూడండి బేబీ ప్లాంట్. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంక చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా మంచిగా గుర్తుకు పూయాలంటే మీరు కటింగ్ చేసుకోవాలి. ఒక 2 పించింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఒక 2 డేస్ కదా, ఒక 2 టైమ్స్ చేయాలి పించింగ్ అనేది. చూడండి ఎంత బాగున్నాయో. అది కూడా చూడండి చిన్న ఇంట్లోనే వేసాం కానీ అలాగ మంచి మంచి పువ్వులు ఇస్తే. ఇది చూడండి ఇది ఒక వెరైటీ చామంతి. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఇవి చూడండి ఇన్ని పూసే, ఒక్క కొమ్మకి అలా పూసే చూడండి. ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఒక
40 అలా పూసాయి. 40 పూస్తే ఎలా ఉన్నాయి మళ్ళీ. ఎల్లో కాదు, లైట్గా ఎల్లో కలర్ వచ్చింది, బట్ ఇది చందనం కలర్ది. అక్కడ బేబీ ప్లాంట్స్ కూడా లెగుస్తున్నాయి చూడండి. ఇది ఇంకో వెరైటీ చూడండి, కుంకుమ కలర్. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇది మొరం అండి. మొరం కూడా మనం కటింగ్స్తో పెట్టుకోవచ్చు అలాగా. ఇది ఒక డిజైన్ ప్లాంట్. చూడండి మన గార్డెన్ ఫుల్ వ్యూ చూడండి. ఇవన్నీ పువ్వులు అయిపోయాయండి చాలా. ఇవి ఈ చిన్న ఎల్లో కలర్ చామంతి. చూడండి ఇవి జీనియా, చూడండి ఎంత బాగున్నాయో. వావ్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి కలర్ అనేది. మనం ఎప్పుడైనా కూడా కటింగ్స్ పెట్టుకోవచ్చండి. ఇసుకలో అలా వాటర్ వేసిన తర్వాత మనం కటింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. చలికాలంలో పురుగులు అనేది ఎక్కువ పడతాయండి మొక్కలకి, చామంతి మొక్కలకి. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూడండి ఎంత బాగుందో. మెడిసిన్ నేచురల్గా మనం ఏవైనా వాడుకోవచ్చు ఆ పురుగుల గురించి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. చూడండి ఇవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఒక 4-5 డేస్లో పూసేస్తాయి ఇవి కూడా. ఇవి మొరం చూడండి ఎంత. నేను కూడా ఇది కటింగ్స్తోనే పెట్టుకున్నానండి. చూడండి మొరం అనేది ఎంత బాగుంది. ఇవి కూడా నేను కటింగ్స్తో పెట్టాను. రోజ్ గుత్తు గులాబీ. ఇవన్నీ ఇవి స్టార్ట్ అవుతుంది ఇంకా. మొక్కలకి అనేది మంచిగా ఫర్టిలైజర్ ఇస్తే కండి పోస్తే, లేకపోతే అవి మనం కేర్ చేయకపోతే అవి అస్సలు మంచిగా పువ్వులు అనేవి రావు. చూడండి ఎంత బాగున్నాయో.